ఒక తెలంగాణ చరిత్ర ఎంత పెద్ద చరిత్ర వినండిరా ఆంధ్ర నా కొడకల్లారా. మీలకు హిందీ రాదు, ఇది ఇక్కడ తుర్కొల్లది అని చెప్పి ఇడిదికి రాలే ఆంధ్ర నా కొడుకులు. ఎంతసేపు ఆ చెన్నై బయటలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎడికొచ్చింది, తెలంగాణకి ఎడికెళ్ళి వచ్చింది, చెన్నైలోకి వెళ్ళి వచ్చింది. చెన్నైలో ఎందుకున్నారు? ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం అట్లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ కుటుంబాలు నేటికి చెన్నైలో ఎందుకున్నాయి? ఎందుకంటే మీరు చిన్నపట్నమే పోయేటోళ్ళు, ఎందుకంటే మీరు కలిసి ఉండేటోళ్ళు మద్రాసు రాష్ట్రం కింద. అర్థమైందా? సో మీరు ఇక్కడికి రాకపోదురు. అట్లాంటి వాళ్ళు మాకు బువ్వ తిని నేర్పినము. మా ఇరానీ చాయ్ వరల్డ్ ఫేమస్, మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఎప్పుడు కట్టినారా మేము చార్మినార్? 400-500 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. ఇలా ఏది హుస్సేన్ సాగర్ కట్టింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. అర్థమైందా? మక్కా మసీదుని కట్టింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. అర్థమైందా? అట్లా కుతుబ్ షాహీలు 196 సంవత్సరాలు పరిపాలించారు. నిజాములు 224 సంవత్సరాలు పరిపాలించారు. మొఘళ్ళు 36 సంవత్సరాలు పరిపాలించారు. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఆ కాలంలోనే ఇవన్నీ కాకుండా మా నిజాములు ఇవాళ బేరారు, మధ్యప్రదేశ్లో బేరార్ అనే ప్రాంతాన్ని అది సపరేట్ రాజ్యంగా దాన్ని కూడా పరిపాలించారు. బ్రిటిష్ వానికి వాని యొక్క ఆర్మీ సహాయం కోసం వానికి ఇస్తే వాడు బ్రిటిష్ వాడు దాన్ని ఏది మధ్యప్రదేశ్లో సెంట్రల్ ప్రావిన్స్ అంటారు అప్పుడు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కలపడం జరిగింది. అట్లా ఎంత పెద్ద రాజ్యాన్ని మేము పరిపాలించినాము. ఇవాళ 5 జిల్లాల 8 జిల్లాలే మాకు ఇవాళ ఉన్నాయి. ఇంకా 8 జిల్లాల్లో ఇవాళ 3 జిల్లాలు, అప్పుడు 3 జిల్లాలు అంటే ఇప్పుడు వాళ్ళు 6, 7, 10 చేసారు కర్ణాటకలు. అట్లనే మహారాష్ట్రలో ఒక 8, 10 చేసారు. సో అంటే ఇవాళ ఒక సగం మేము మా యొక్క భూమిని ఇవాళ కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. సో అంత పెద్ద రాజ్యంగా హైదరాబాద్ ఒక స్టేట్ గా, ఒక దేశంగా, హైదరాబాద్ కు సొంత ఆర్మీ, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పెట్టి సొంత కరెన్సీ సిక్కా. అర్థమైందా? గన్నులు తయారు చేసేది గన్ ఫౌండరీ ఏంది, అదొక ఆయుధాలు తయారు చేసే ఇది. సో ఒక దేశానికి కావాల్సిన 4 ఎయిర్పోర్ట్లు ఇలా దుండిగలు, హకీంపేట, బేగంపేట, మామునూరు, వరంగల్లో. సో 4 ఎయిర్పోర్ట్లు, ఒక గోల్ఫ్ క్లబ్లు, అన్ని మాకు వీడియోలు, పిక్చర్స్, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్రోడు వచ్చి కట్టలే కదా. నువ్వు వచ్చి బతకడానికి వచ్చి మళ్ళా మా యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేస్తా. అసలు తెలంగాణ వ్యాపారాన్ని ఎందుకు చంపేసిండు ఈ ఆంధ్ర పాలకులు వచ్చి? ఎందుకంటే ఈ యొక్క మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి. ఇలా ప్రధానమైనటువంటి 90% అన్ని టీవీ డబ్బాలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ అన్నీ ఆంధ్రలోనే ఉన్నాయి. సో దే ఆర్ లూటింగ్ తెలంగాణని. 56 నుంచి కలిసి ఏ దరిద్రం కలుసుకున్నారో అప్పటి నుంచి లక్షల ఎకరాలు కబ్జాలు పెట్టారు. ఏది పబ్లిక్ గార్డెన్స్, ఓకే, ఇట్లాంటి ఎన్ని పార్కుల నగరం అనేటోళ్ళు. బాగ్ నగర్, అది భాగ్యనగరం కాదు. ఎవడరా చెప్పింది భాగ్యనగరం అని? అది ఒక స్టోరీ, ఓకే, ఒక ఫోక్ స్టోరీ. ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఆ యొక్క హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి కులీ కుతుబ్ షా ఆయన ఒక బంజారా స్త్రీని ఇవాళ ఆ పేరు మర్చిపోతుంది నేను. సో అక్కడ ఆ ప్లేస్ లో ప్రేమించిండు అని ఒక ఫోక్ స్టోరీ, ఒక ఫోక్ లోరు. అంటే ఎక్కడ శిలాశాసనం గాని, ఎక్కడ వాళ్ళ యొక్క రాజుల ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు చరిత్రకారులు గాని రాసింది ఎక్కడ లేదు. ఓకే, ఫోక్ అంటే ఏమంటారు, ఇట్లా పాట పాడుకుంటారు కదా, ఈ జానపదం టైపు. సో అట్లా వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఆ చారిత్రక ఆధారం లేదు. సో ఒక బంజారా స్త్రీని అతను ప్రేమించిండు. ఆ ప్రేమించిన తర్వాత ఆమె ఆమె పేరు బాగామతి కాదు, ఓకే, ఆమె పేరు ఏదో. సో అయితే ఆమె ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నది. సో ఆమె ముస్లిం గా కన్వర్ట్ అయింది. సో ఇంకా ఆమె పేరు మీద భాగ్యనగరం ఎందుకు వచ్చింది? హైదరాబాద్ అనేది ఆయన కొడుకు హైదర్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన పేరు మీద పెట్టి ఉంటాడని అంటున్నారు. ఓకే, అర్థమైందా? సో అది పరిస్థితి. ఇక బాగ్ నగర్ ఎందుకు వచ్చింది? ఆడ ముసారాం బాగ్ అని ఉంటుంది. మీరు పోండి, మలక్పేట దిల్సునార్ పోతుంటే, ఇట మన అంబర్పేట నుంచి ముందుకు పోతుంటే ముసారాం బాగ్ అంటారు. అంటే ఏంది ముసారాం అంటే? ఆయన ఉండేటోడు, ఆయన చరిత్ర నేను మర్చిపోయినా. సో ఆయన యొక్క పేరు మీద ఆయనకు గౌరవార్థం ఆ యొక్క పార్కును కట్టించారు. బాగ్ అంటే పార్కు. ఓకే, మన పబ్లిక్ గార్డెన్స్ కూడా ఏదో బాగ్ అనేటోళ్ళు, బాగ్ ఏ ఆమో ఏదో అనేటోళ్ళు. సో అట్లా బాగ్ అంటే ఆ ఉర్దూలో గాని, పర్షియాలో గాని ఏమని పేరు అంటే అది పార్కు అని పేరు. ఓకే, ఢిల్లీలో ఆయన ఎవరు మన ఇది ఫిరోజ్ షా అంటే ఆయన 100,000 పార్కులు కట్టించిండు ఢిల్లీలో. ఓకే, ఢిల్లీ అంత సుందరమైన నగరం. ఓకే,
సో ఈ పార్కుల కల్చర్ అనేది మీరు ఈ ఉజ్బెకిస్తాన్ వండి ఎంత మంచి పార్కులు, ఎంత మంచి పెద్ద పెద్ద ఈ విశాలంగా ఉంటాయో. సో ఆ కల్చర్ వాళ్ళ నుంచి వచ్చింది, ఇరాన్ పర్షియన్ కల్చర్ నుంచి వచ్చినాయి అన్నట్టు. ఇవి ఏవి పెద్ద విశాలం కట్టడం, ఇవాళ తాజ్ మహల్ ఇవన్నీ ఎట్లా విశాలం కడతారు వాళ్ళు. ఓకే, సో ఇట్లా పార్కులకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అట్లనే వాటర్ రిసోర్సెస్ కి అత్యంత అంటే సుందరంగా ఉండాలి వాళ్ళకి నగరం. ఓకే, సో ఆ విధంగా ఢిల్లీని కానీ హైదరాబాద్ కానీ అది యొక్క లేకుల నగరం, సుందరమైనటువంటి 2000 చెరువులు ఉండేటి. ఇలా మాసబ్ ట్యాంక్ అంటే చెరువు, మాసబ్ ట్యాంక్ అర్థమైందా. అబిడ్ అనే పేరు మీద అబిడ్స్ అనేది ఒక నగరం. నిజామాబాద్ నిజామా ఆ ప్రాంత నిజాం పేరు మీద ఆ యొక్క నగరాన్ని నిర్మించడం. కరీం అనే ఆయన పేరు మీద ఆ నగరాన్ని నిర్మించారు. ఇట్లా అనేక నగరాలను నిర్మించాడు నిజాం గారు. ఆయన దేవుడు, ఆయనకు రోజు కాలు మొక్కినా తప్పులేదు. ఒక విగ్రహం పెట్టుకొని ఆయనకు రోజు కాలు మొక్కినా తప్పులేదు. అంత మంచి గొప్పవాడు. ఈ యొక్క పాశం యాదగిరి అంటే ఈశం పాశం పాల్పట్టాలి చెత్తనా కొడుకుని. ఒక్క హిందూ రాజు చెప్పండి రా, ఒక మా నిజాం గారు కట్టిన దానిలో ఒక్కటి కట్టింది చెప్పండి రా. నువ్వు శ్రీకృష్ణ దేవరాయలు తీసుకో, ఎవరినన్నా తీసుకో, ఒక్కటి చెప్పండి రా. 360 సంవత్సరాలు. అరే పాశం యాదగిరి రావుల నా కొడుక, చరిత్రని వక్రీకరించొద్దు. ఆయన పరవస్తు లోకేశ్వర ఆయన చెప్తాడు మా కల్చర్ గురించి. ఆయన కూడా చరిత్ర కాడు కదా రా. అవరే పాశం యాదగిరి రావుల నా కొడుక, వాస్తవాలు చెప్పరా ముండనా కొడక. ఎస్, ఏది నిజాం గారు అప్పుడు విధి లేని పరిస్థితులలో బ్రిటిష్ వారితో మనం సంధి చేసుకున్నాం. మొట్టమొదటిగా వాళ్ళ యొక్క సైన్య సహకార పద్ధతి కింద అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అటు మైసూరులో ఉన్నటువంటి టిప్పు సుల్తాను, కర్ణాటక ప్రాంతం, మైసూరు రాజ్యం అంటే ఇప్పుడు కర్ణాటక. సో ఆ కర్ణాటక చెందినటువంటి టిప్పు సుల్తాను ఒక దిక్కు, ఇంకో దిక్కేమో ఈ మరాఠాకు చెందినటువంటి ఈ పేష్వాలు అనేటోళ్ళు. పొద్దుగా లేస్తే మన నిజాం ఏంటంటే బలమైన ఆర్మీ లేదు నిజాంకి. తెలివితేటలు ఉన్నాయి, సంపద సృష్టించేది ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది, కానీ బలమైన ఆర్మీ ఆయనకు సొంతంగా లేదు. ఏదో కొద్దిమంది ఆ యొక్క ఏమంటారు ఈ బానిసలు ఉంటారు కదా ఆఫ్రికా నుంచి. సో ఆ బానిసలు కొనుక్కొని ఒక ఆర్మీ ఉండేది, వాళ్ళు వెళ్ళిపోయారు స్వతంత్రం వచ్చినాక, మనం భారతదేశంలో విలీనం చేసినాక. సో ఆ కొద్ది మంది ఉండేది తప్ప పెద్ద ఆర్మీ లేదు. ఓకే, వాళ్ళతో కొట్లాడే అంత ఏం చేసేటోళ్ళు వాళ్ళు పిండారీలు, తొక్కలు, తోలు. ఈ మరాఠాడు ఆ యొక్క ఈ టిప్పు సుల్తాన్ మైసూరోడు ఊకొచ్చేటోళ్ళు, దండయాత్ర చేసేటోళ్ళు, సంధి చేసుకునేటోళ్ళు. సంధిలో భాగంగా వాళ్ళకి ఇద్దరికి ట్యాక్సులు ఏమంటారు కప్పం కట్టడం. సో చౌతు ఇప్పుడు దేశ్ముఖ్, దేశ్ముఖ్ ఎందుకు వచ్చినాయి తెలంగాణలో? ఎందుకంటే ఆ ట్యాక్స్ వసూలు చేసేటోళ్ళు అన్నట్టు. వాళ్ళ ప్రతినిధులను పెట్టి వాటి వసూలు చేస్తాడు మరాఠోడు. సో ఈ ఇద్దరికి కట్టే బదులు వానికి బ్రిటిష్ ఒక్కరికే కడితే అయిపోయింది కదా అనే ఉద్దేశంలో బ్రిటిష్ తోటి ఈ సంతకం చేసిండు అన్నట్టు. అందులో భాగంగానే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్మీ క్యాంప్ కోసం మన యొక్క సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిండు. యొక్క మూడవ నిజాం సికిందర్ అంటే ఆయన. ఓకే, సో ఇది పరిస్థితి. సో ఇట్లా నగరాలను నిర్మించి, అనేక కట్టడాలను నిర్మించి, ఒక దక్షిణ మధ్య రైల్వేని ఏర్పాటు చేసి, అనేక హాస్పిటల్ కట్టించి, విమానాశ్రయాలు కట్టించి, ఎవడు కట్టించిర్రా? ఒక్క హిందూరాజు పేరు చెప్పండి రా. నువ్వు చెప్పే శివాజీ మహారాజు అంటే కూడా కట్టలే. శివాజీ మహారాజు వాళ్ళ అయ్యా అహ్మద్ నగర్ లో ఉన్నటువంటి మహమ్మద్ షా కింద పనిచేసేటోడు, ఆయనకు ఆర్మీ సప్లై చేసేటోడు. శంభాజీ షాహీ బోన్స్లే అంటే ఆయన. సో ఆ శివాజీ అంటే ఆయన కూడా మొఘళ్ళకి సహకరించిండు. అట్లనే ఈ యొక్క ఏమంటారు ఈ అహ్మద్ షాకి ముస్లిం రాజులకు సహకరించిండు. అర్థమైందా? వాళ్ళతోటి పురందర్ గాని అనేక సంధులు చేసుకున్నాడు శివాజీ కూడా. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి అయితే ఆమె యొక్క సైన్యాధ్యక్షుడే ఒక ముస్లిము. అర్థమైందా? శివాజీ మహారాజు యొక్క సగం మంది ఆర్మీ గాని సైన్యాధ్యక్షులు గాని ముస్లింసే. నువ్వు చెప్పే శ్రీకృష్ణ దేవరాయలు ముస్లింల కోసం ప్రత్యేకంగా ఒక ఏమంటారు మస్జిద్ కూడా కట్టించింది, ఇప్పటికీ ఉంటుంది హంపీలో. ఓకే, సో ఆయన సగం ఆర్మీ ముస్లింసే. సో ఏనాడు భారతదేశంలో మతం పేరు మీద కొట్టుక సావలేదు. అర్థమైందా? ఆడ మధ్య ఏది అక్కడ కొట్టుకున్నారు. ఏది ఈ ఏమంటారు ఇజ్రాయెల్ కాదు, అదేంది అదే యొక్క హోలీ ల్యాండ్ ఉంది కదా, అది మాకే కావాలని చెప్పి ఈ యొక్క ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కొట్లాడుకున్నారు అక్కడ మతం పేరు మీద. ఓకే, ఈ రోమోళ్ళు అది మాకే కావాలని వాళ్ళు పంపించడము, అది అట్లా అక్కడ కొట్లాడుకున్నారు. కానీ భారతదేశంలో ఏనాడు మతం పేరు మీద కొట్లాటలు, యుద్ధాలు జరిగాయి. రాజ్యం విస్తరణ కోసము, రాజ్యాన్ని తమ అధీనంలో తెచ్చుకోవడం కోసం, కప్పం కోసము దీనికోసం కొట్లాడుకున్నారు. అది హిందూ రాజులైనా హిందూ రాజు కొట్లాడుకున్నారు, ముస్లిం కొట్లాడుకున్నారు, ముస్లిం కొట్లాడుకున్నారు. అంతే తప్ప ఏనాడు మతం పేరు మీద జరగలేదు. ఈ బాపన్ ముండ కొడుకులు ఈ బీజేపీ అనే పార్టీ పెట్టి పొద్దుగా లేస్తే చెత్త నింపేదాకా. అర్థమైందా? కాబట్టి మాకు